మీరు ఫస్ట్ నాకు చెప్పినప్పుడే రోజుకు 1500 రూపాయలు అతని చేతిలో పెట్టి నేను క్లాస్కి వెళ్తున్న అని అన్నప్పుడే నాకు అర్థమైంది, మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ, మిమ్మల్ని మీరు పనిష్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు రిఫార్మ్స్ చేసుకుంటూ, సో మిమ్మల్ని మీరు మార్చుకుంటూ వచ్చిన జర్నీ అని అనిపించింది నాకు అప్పుడే. ఎవ్రీ డే ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ మై బిగ్గెస్ట్ క్రిటిక్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు ఏదో అట్లా చేయకూడదురా, ఇట్లా మాట్లాడరా. లేదు లేదు, చాలా చక్కగా వెళ్తుంది యాక్చువల్లీ ఇంటర్వ్యూ. మీరు అలా గుర్తొస్తుంది ఎప్పుడు, అరే ఇట్లా కాదు అట్లా చెప్పి ఉండాల్సి ఉండే, దట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. అది ఎప్పుడు ఉంటుంది, ఇట్స్ జర్నీ ఆఫ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనమాట, అది నడుస్తూనే ఉంటుంది. సివిల్స్ కూడా ఎస్పెషల్లీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ మగింగ్ అప్ ఫ్యూ ఫ్యాక్ట్స్ అండ్ వామిటింగ్ ఆన్ ది పేపర్ అండ్ గెటింగ్ యువర్ సర్వీస్. I do believe that this is an exam which will test our personality. Especially in the interview prepare, it's a personality test, never an interview. Correct. So unless we have groomed ourselves to fit into the role of an administrator, a bureaucrat, a civil servant, I don't think we'll clear this exam that easily. Especially interview lo pothuntayi. And the breadth of subjects that we cover, the amount of knowledge and insights that we gain, and when we actually apply it to the problem statements given both in mains and interview, ఇది చేసేసరికి ఏమవుతుంటే మనలోనే చేంజెస్ చాలా వస్తాయి. we are not the same person anymore. సో అలా అంటే ఐ జస్ట్ వాంట్ టు కన్వే దిస్ పాయింట్ ఎవ్రీబడి దట్ ఎగ్జామ్ అనేది డోంట్ రీడ్ ఇట్ జస్ట్ యాజ్ అన్ ఎగ్జామ్, ఇట్ ఈస్ అ మోర్ ఆఫ్ అ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్సర్సైజ్ అనుకోండి. లేదు అంటే ఇది ఏమైపోతుందంటే ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ ప్రిపరేషన్ అయిపోతుంది. ద మూమెంట్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ప్రిపరేషన్, యూఆర్ నాట్ సిన్సియర్ విత్ వాట్ ఎవర్ యూఆర్ సట్ అవుట్ టు డూ, దెన్ ఛాన్సెస్ ఆర్ యూ విల్ ఫెయిల్. ఇంటర్వ్యూలో తెలిసిపోతుంది వీడు జస్ట్ ఏదో కొన్ని టెక్స్ట్ బుక్ ఆన్సర్స్. ఇన్ఫ్యాక్ట్ నా ఇంటర్వ్యూలో కొన్ని అన్నాను, టెక్స్ట్ బుక్ ఆన్సర్లు చెప్తావా లేకపోతే నిజంగా అయినా చూసావా ఒక కాంటెక్స్లో. ఓకే. ఎస్పెషల్లీ అప్పుడు ప్రెసిడెన్షియల్ వర్సెస్ ప్రైమరీ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్స్. ఓకే. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ బెటరా పార్లమెంటరీ ఫార్మ్? యాక్చువల్లీ వీల్ హ్యావ్ టు సే పార్లమెంటరీ బెటర్, ఇండియా మేరా భారత్ మహాన్ అని చెప్పుకోవాలి కదా అని. సరే టెక్స్ట్ బుక్లో ఆన్సర్ చెప్తే టెక్స్ట్ బుక్ కాదయ్యా నీ అంతటి నువ్వు చూసే ఉంటే చెప్పు అని. ఓకే సార్ పట్టేస్తాను. ఇఫ్ యూఆర్ ఇన్సిన్సియర్ ఇన్ యువర్ అటెంప్ట్ పట్టేస్తాను. 30 minutes నిజంగానే చేయగలరా అంటే I think we all have that sixth sense. Every person has a gut feeling అనుకోండి, లేకపోతే సిక్స్త్ సెన్స్ అనుకోండి, ఇంగిత జ్ఞానం అనుకోండి. వీడు సిన్సియరా కాదా చెప్పేస్తాం. హాఫ్ అన్ అవర్లో వీ కెన్ మేక్అవుట్ వీడు ఎంతవరకు నిజం చెప్తున్నాడా లేదా, అనుకున్నది చెప్తున్నాడా, మనసా వాచా కర్మణ మూడిటికి. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంటెగ్రిటీ. మనసులో ఏది ఏమనుకుంటామో అది మాటల్లో పెడతామా, మాటల్లో చెప్పింది ఆచరణలో పెడతామా. So if all three are in synchronization with each other, then we say that the person has high integrity. The very definition of integrity is that. Integrity can also be bad. In fact, Dawood Ibrahim oka rakanga he is a man with good integrity. But at a good ante malli value judgment avutundi. Integrity for a very nefarious purpose అనుకోవచ్చు. ఆ పర్పస్ వేరుగా ఉంటే ఇంకో రకంగా ఉంటుంది. బట్ ఈ రీజన్ ఎందుకంటే ట్రైనింగ్లో వీ హ్యావ్ ఎ కేస్ స్టడీ. వన్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్స్ ఫైనెస్ట్ ఆఫీసర్స్ దయాశంకర్ అని. సో హీ యూస్ టు అట్లీస్ట్ ఆయన ఇప్పుడు లేయర్ మనతో, కానీ అప్పుడు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్పేవాళ్ళు ఆయన గురించి, బికాస్ వీ హ్యావ్ టు ఇన్స్పైర్ అవర్ యంగ్ ఆఫీసర్స్. అప్పుడు చెప్పిన మాట నాకు గుర్తొచ్చింది సడన్గా. ఇంటెగ్రిటీ అంటే బోత్ ఆర్ పీపుల్ విత్ ఇంటెగ్రిటీ. ఇక్కడ దయాశంకర్ అండ్ దావుద్ ఇబ్రహీం ఇద్దరు బాంబేలోనే ఉన్నారు. దేర్ ఆర్ ద టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ఈయనేమో దుబాయ్ నుంచి స్మగ్లింగ్ చేద్దామని, ఈయనేమో నేను స్మగ్లింగ్ చేయను అని ఇక్కడ కూర్చుంటాను. బోత్ ఆర్ పీపుల్ విత్ ఇంటెగ్రిటీ బికాస్ దే పుట్ థింగ్స్ ఇన్ దేర్ ఓన్ బిహేవియర్ అనుకోండి, వాట్ దే యాక్చువల్లీ బిలీవ్డ్. Both are people with integrity. అంటే if you go by this definition of integrity, but one person has used it for a very good reason, one person has used it for a very bad reason. Try to drive home this point that be a person of integrity but use it for the good reason. Correct sir. So అందుకని it completely internal గాని you have to transform yourself. Then this is not just a exam, it's a life transformation experience, and then you will definitely succeed. Correct. ఎన్ని మాక్ టెస్ట్లు రాశారు సార్ మీరు అప్పుడు?
2016 వరకు. మాక్ టెస్ట్ అంటే ఇప్పుడు అంటున్నారు కదా, ఇన్ని మాక్ టెస్ట్ రాస్తే మనకి యూజ్ టు అవుతుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అది యూజ్ అవుతుంది మీకు అని అంటున్నారు. నిజంగా అని రాయాల్సిన అవసరం ఉందా యాక్చువల్గా? ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సనత్ జయసూర్య చిన్నప్పుడు క్రికెట్ చాలా ఇంట్రెస్ట్ కాబట్టి చెప్పాను అనమాట. సనత్ జయసూర్య రాగానే ధన కొట్టేస్తుంటాడు. ఆడమ్ గిల్క్రిస్ట్ కూడా రాగానే ధన కొట్టే ఎట్లా కొట్టేస్తున్నారు వీళ్ళంటే తర్వాత తెలిసేది వాళ్ళ సీక్రెట్ ఏంటో. జస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది, టాస్ విన్నాం, మందే బ్యాటింగ్ అన్నప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళంట, మందే బ్యాటింగ్ నువ్వు స్టార్ట్ చేయ ఇంకా ప్రిపరేషన్ అని. రూమ్లో పైన ఒక బాల్ కట్టి కిందకి వెళ్ళాడు తీసి దాని కొడుతునేవాళ్ళు దాన్ని బాల్. అట్లా కొట్టి పెద్ద నిమిషాలు కొట్టి వస్తారు. ఆ కొట్టేసాక మంచి ప్రిపరేషన్లో ఉంటాం. బట్ అదే సనత్ జయసూరి ఆ గంట సేపు కొట్టాడు అనుకోండి, ఇక్కడ వచ్చి తుసైపోతారు. ఎగ్జాక్ట్లీ. సో ప్రాక్టీస్ చెయ్యాలి, బట్ టు ది ఎక్స్టెంట్ దట్ యూ బికమ్ గుడ్, నాట్ టు ది ఎక్స్టెంట్ దట్ యూ బికమ్ టైర్డ్. కరెక్ట్. ఐ హావ్ గివెన్ ఇట్ టు ది ఎక్స్టెంట్ దట్ ఐ బికమ్ టైర్డ్. ఎన్ని మాక్ టెస్ట్ రాసినా నాకేది, ఎస్పెషల్లీ ప్రిలిమ్స్కి. అవునండి. రాస్తూనే పోయినా తర్వాత అర్థం టైం వేస్ట్ అవుతుంది, ఇంత అవసరం లేదు. 3 to 4 ఫుల్ లెంగ్త్ మెయిన్స్ టెస్ట్ రాస్తే బిఫోర్ ది ఎగ్జామ్ ఇట్ ఇస్ గుడ్ ఎనఫ్. రైటింగ్ ప్రాక్టీస్ ముందు నుంచే ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ అబౌట్ 10 months ఆఫ్ రైటింగ్ ప్రాక్టీస్. జనవరి నుంచి అప్రాక్సిమేట్లీ స్టార్ట్ చేస్తే అరౌండ్ అక్టోబర్ వరకు ఐ యూస్ టు రైట్ ఎవ్రీ డే. అండ్ ముందు నుంచి కూడా ఐ యూస్ టు రైట్ అ లాట్, ఆర్టికల్స్, మ్యాగజైన్స్, ఇవన్నీ చిన్నప్పటి నుంచి బాగా అలవాటే. అండ్ సివిల్స్ ప్రిపరేషన్ అప్పుడు అలాంగ్ విత్ స్టార్ట్అప్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ గిగ్స్. ఐ యూస్ టు రైట్ ఫర్ వేరియస్ మ్యాగజైన్స్, కంటెంట్ రైటింగ్ అని, పీపీ యూస్ టు పే, అట్లా కూడా కొన్ని ఐ యూస్ టు ఎర్న్ సమ్ టైమ్స్. అటు స్టార్ట్అప్ చూసుకుంటూ ఇటు వేరియస్ కాంట్రాక్ట్స్ చూసుకుంటూ ఐ యూస్ టు ప్రిపేర్. కానీ సో అట్లా అది కూడా కొంచెం హెల్ప్ అవుతుంది ఇక్కడ, అది కూడా హెల్ప్ అవుతుంది. కానీ ఇప్పుడు మీరు ప్రిపరేషన్ అప్పుడు రోజు పేపర్ రీడింగ్ చేస్తూ ఉండుంటారు. పేపర్లో వేసిన ఇన్ఫర్మేషన్కి నిజంగా చట్టాలు కానీ, లేకపోతే గవర్నమెంట్లో ఇది ఇలా జరగాలి ఖచ్చితంగా, లేదంటే ఎన్ని పథకాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సొసైటీలో జరిగే ప్రతి ఇష్యూని కూడా ప్రాపర్గా ఇది జరగాల్సిందే ఒక ప్యాటర్న్ ఉంటుంది. జరిగేది వేరు, మనకి చూపించేది వేరు, నిజం వేరు, ఇన్ని రకాలుగా. ఇప్పుడు మీరు యాజ్ అ సివిల్ సర్వెంట్ మీరు ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? అందుకే మన దగ్గర when we study, it could be in accountancy, it could be in law, it could be in our own academy. There is a term that is used, law and practice. అవునా కదా? ట్రూ కదా? సో ప్రాక్టీస్ ఇస్ డిఫరెంట్. బయట మీ దేశం చూస్తే ఈ టర్మ్ ఎక్కడ ఉండదు. యూఎస్లో చూడండి, స్టడీలు ఎక్కడ నేను ఎక్కడ చూడలేదు ఈ టర్మ్. కొంచెం యూఎస్కి అండ్ ఆస్ట్రేలియాకి యూస్ టు ప్రిపేర్ ఇట్లా ఉండే సబ్జెక్ట్స్ అని ఎక్కడ మీకు కనిపించదు. లా అండ్ ప్రాక్టీస్ అని మన దగ్గర టెక్స్ట్ బుక్ మీద వేసేస్తాడు, లా అండ్ ప్రాక్టీస్. దట్స్ గ్రేట్ పాయింట్ రియల్లీ. మీరు ఇలా చెప్పగానే మనం వెలిగింది. రైట్ సార్. మాక్ ఇంటర్వ్యూస్ అన్ని ఇచ్చారు సార్ మీరు అప్పట్లో? మాక్ ఇంటర్వ్యూస్ 3 or 4. అవునా? మీకు ప్లస్ అయిందా ఏమన్నా? ప్లస్ అయింది. ఓకే. ఇంటర్వ్యూ యాజ్ సచ్ టు వాట్ ఎక్స్టెంట్ అది నాకు హెల్ప్ అయిందో ఐ డోంట్ నో. ఎందుకంటే నేను ఢిల్లీకి కూడా వెళ్ళలేదు, ఇక్కడ 2 interviews వచ్చాను. బట్ దానికంటే కూడా దెర్ వాజ్ వన్ ప్రిన్సిపల్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్లో అప్పుడు. సో హీ యూస్ టు హెల్ప్ పీపుల్ హూ ఆర్ అబౌట్ టు గివ్ దర్ ఇంటర్వ్యూస్. సో ఆయన ఒకరోజు టైం ఇచ్చారు నాకు. సో వై డోంట్ యు కమ్ అండ్ మీట్ మీ, ఐ విల్ కోచ్ యూ. దట్స్ గ్రేట్. నిజంగా అండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ హీ హెస్ హెల్ప్ మీ అవుట్. అండ్ ఆయన నుంచి నేర్చుకున్న గ్రేటెస్ట్ పాయింట్, అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రాబ్లీ ఇంటర్వ్యూలో నాకు వెళ్ళిపోయిన ఒకే ఒక పాయింట్ ఏంటి అంటే, సెంటెన్స్కి ముందు సార్, సెంటెన్స్కి తర్వాత సార్, సార్ సో అండ్ సో, సార్, సార్ సో అండ్ సో, సార్ చెప్పాల్సిందే. ఎందుకంటే నాకు అది వచ్చేది కాదు. ఐ వాస్ కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ డిఫరెంట్ మైండ్ సెట్. ఇంజనీరింగ్ అయిపోయింది, యూఎస్ అనుకున్నాం, స్టార్ట్అప్ అనుకున్నాం, అంత యో బ్యాచ్. సో అలా ఐ వాజ్ ఇన్ అ వెరీ రఫ్ షేప్ టు ఫేస్ ది ఇంటర్వ్యూ. సో ఆయన అదొక్కటే చెప్పారు, ఇది ఒక్కటి నేర్చుకోరా చాలు, ఇంకేం అవసరం నీ దగ్గర అని. ఓకే. సో మీకు అభ్యంతరం లేకపోతే ఆయన పేరు తెలుసుకోవచ్చా? శ్రీనివాస్ రెడ్డి సార్. అచ్చా, ఓకే. శ్రీనివాస్ రెడ్డి. ఓకే ఓకే. ఇన్కమ్ ట్యాక్స్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. ఓకే, రైట్. సో ఆయన ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ దట్ హి హస్ టాట్ మీ దిస్.
దాని తర్వాత 2 ఇంటర్వ్యూస్ వచ్చా, ఓకే ఫైన్. బట్ ఆ ఎక్స్పీరియన్స్ నిజంగానే హెల్ప్ అయింది యూపీఎస్సీ ఇంటర్వ్యూ కంటే పెద్దగా హెల్ప్ అవ్వలేదు. నాట్ ఫర్ ది రీజన్ దట్ దీస్ ఆర్ యూజ్లెస్ ఇంటర్వ్యూస్, దాని యూజ్ దానికి ఉంది. ఫర్ ది రీజన్ దట్ ఐ ఫేస్డ్ లాట్ మెనీ ఇంటర్వ్యూస్ బిఫోర్. ఆల్మోస్ట్ బీటెక్ అవ్వక ముందు నుంచి ఐ యూస్ టు గో ఫర్ లాట్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ అక్కడ ఇక్కడ వేరియస్ కంపెనీస్లో, ఇన్స్టిట్యూట్స్లో. ఇది అయిపోయిన తర్వాత జాబ్కి, ఎంబీఏ టైంలో ఎన్ని ఇంటర్వ్యూస్ వచ్చాయో నాకు తెలియదు. సో ఇట్ వాజ్ నాట్ ద ఫస్ట్ టైం దట్ ఐ వాజ్ గివింగ్ ఎన్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ ఫేస్ చేయడం కానీ, కాన్ఫిడెంట్గా మాట్లాడడం కానీ, మనం అనుకుంది ఇంకా ఇంపుగా సొంపుగా బాగా అర్థమయ్యేటట్టు ప్రజెంట్ చేయడం కానీ, హావభావాలు, బాడీ లాంగ్వేజ్, ఐ వాజ్ ఆల్రెడీ ట్రైన్డ్. సో ఇదంతా ప్రాబ్లం లేదు. అందుకే మా సార్ ఇదంతా ప్రాబ్లం లేదురా, ఈ సార్ ఒక్కటి నేర్చుకోను. ఎస్ సార్, అప్పుడే మొదలు పెట్టారు సార్, ముందు సార్ తర్వాత సార్. అండ్ బ్యూరోక్రసీలో కొంచెం హైరార్కీ ఉంటుంది. హైరార్కీ ఆర్గనైజేషన్ ఆఫ్టర్ ఆల్. ఇట్స్ నాట్ అ ఫ్లాట్ స్ట్రక్చర్ లైక్ కార్పొరేట్ సెటప్. దో మినిస్ట్రీ ఈజ్ వెరీ డిఫరెంట్. అంటే సిన్స్ ఐవ్ డన్ అ మినిస్ట్రియల్ పోస్ట్ ఢిల్లీలో, అక్కడ ఆర్గనైజేషన్ ఇస్ సమ్వాట్ ఫ్లాట్. ఎందుకంటే యూ హ్యావ్ అ మినిస్టర్ సెట్టింగ్, సో యూ కాంట్ హ్యావ్ 5 or 6 people telling I'm the boss. The real boss is sitting there. Correct. And he is representing all the people ultimately. So అక్కడ కొంచెం ఫ్లాట్ స్ట్రక్చర్గా అర్థమైంది. బట్ వన్స్ వి కమ్ ఇన్ టు ద ఫీల్డ్, ఇట్ ఈస్ hierarchy and it has to be maintained that way. There is a reason why things are put in place like that. Maybe sometimes people feel that it is a bit outdated, archaic అయిపోయింది, but there are still uses. Any institution, any practice ki there are what I call functions and dysfunctions, positives and negatives, pros and cons. అందుకే ఇది నచ్చలేదంటే మొత్తం మార్చేద్దాం ప్రపంచాన్ని అంటే there are many things that to take into consideration. It's not that simple and easy. ఎందుకంటే మ్యాక్స్ వెబర్ కూడా అనేవాళ్ళు, he did a very beautiful study on bureaucracy. So his ultimate analysis was, if you try to replace bureaucracy with something else, it will be a bureaucracy again. అందుకే మీరు చూడండి, మెనీ ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ బీన్ డన్ వేరియస్ కంట్రీస్లో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. మళ్ళీ ఐడియాలజీ వస్తున్నది పక్కన పెట్టేస్తే, వేరే యూ సీ వేర్ ఎవర్ దే హ్యావ్ ట్రై టు రీప్లేస్ బ్యూరోక్రసీ విత్ సమ్ అదర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అల్టిమేట్లీ బికమ్స్ అనదర్ బ్యూరోక్రాటిక్ సెటప్. సో ది బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఫాలో ద లా, ఫాలో ద రూల్స్, రెగ్యులేషన్ సెటప్. సో ఇవేంటంటే దీస్ ఆర్ లైక్ ది గోల్డెన్ చైన్స్. దే మేడ్ ఆఫ్ గోల్డ్, బట్ అల్టిమేట్లీ దే ఆర్ చైన్స్ అండ్ దే ఆర్ పుట్ ఇన్ ప్లేస్ ఫర్ ఎ రీజన్. లేదు అంటే ఇక రెచ్చిపోతారు. నిజం నిజం. సో అందుకే, బట్ అన్ఫార్చునేట్లీ దిస్ ఆల్సో గివ్స్ us to 2 kind of people. మళ్ళీ ఒకళ్ళేమో బై రూల్, బై ద బుక్, ఏమన్నా కానీ నేను ఇదే ఫాలో అవుతాను. సో అప్పుడు ఏమైపోతుందంటే, ఇప్పుడు పేషెంట్ గారు ఉంటారు, మొత్తం బీపీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది, నేను ప్రోటోకాలే ఫాలో అవుతుంటే పేషెంట్ చచ్చిపోతాడు. దిస్ హ్యాపెన్స్ అన్ఫార్చునేట్లీ. We are in place ultimately to serve the people. Yes. ఇక్కడ జిఎస్టీ అంటే జిఎస్టీ, కస్టమ్స్ అంటే కస్టమ్స్, పోలీస్ అంటే పోలీస్, అడ్మినిస్ట్రేషన్ అంటే అడ్మినిస్ట్రేషన్. అల్టిమేట్లీ పబ్లిక్ గూడ్స్, పబ్లిక్ రీసోర్సెస్ హ్యావ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ పర్ ది ఎక్స్టెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అల్టిమేట్లీ ఇదే కావాలి అందరికీ. అది అవుతుందా 100% ఇఫ్ యూ ఫాలో ద రూల్స్ అంటే మేబీ సమ్ టైమ్స్ నాట్. బట్ నేను ఇదే ఫాలో అవుతాను, అది కమ్ వాట్ మే అంటే దిస్ ఇస్ అ సేఫర్ ప్రాక్టీస్ అనుకోండి. సేయింగ్ దట్ నాకేం సంబంధం లేదు, ఐమ్ జస్ట్ ఫాలోయింగ్ ది బుక్. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ నాజీ జర్మనీ కూడా ఎస్ఎస్ ట్రూప్స్ ఏం చెప్పారు, దే గ్యాస్డ్ ఆల్ ద జ్యూస్ అంటే వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ ఆర్డర్స్. న్యూరంబర్గ్ ట్రయల్స్లో ఇఫ్ యూ సీ, సో వాట్ వేర్ ది డిఫెన్సెస్ అంటే వీఆర్ ఫాలోయింగ్ ఆర్డర్స్. నా తప్పు లేదు సార్, పైన చెప్పాను, నేను కాల్చబడే కాల్చబడేసాను. We are not there for that, but at the same time it was not that we have so much discretion we can overturn the rule. నాకు నేనే దొర తగ్గేదలే అంటే కష్టమైపోతుంది ఇంకా. సో యూ హ్యావ్ టు ఫైండ్ ఎ హెల్తీ బ్యాలెన్స్.